రైట్ అమ్మా, మనం ఏజెస్ ప్రాబ్లం చూద్దాము. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్ అమ్మా. ఏజెస్ లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి ఉంది. మీకు మధ్యలో చాలా రోజులు గ్యాప్ ఇచ్చాను తీసుకున్న వాళ్ళకి. సో వీటి గురించి మళ్ళీ ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. ఏజెస్ ఎప్పటికైనా కానీ ఏజెస్ ఒక వ్యక్తి 10 సంవత్సరాలు ఉండవు అనుకుందాం. 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒకడు పుట్టిండు అంటే వీడికి 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక తమ్ముడు పుట్టిండో చెల్ల పుట్టిండు. అప్పుడు ఆమెకి ఎంత అవుతుంది? 0 అవుతుంది. రైటా? ఇప్పుడు ఈమెకు 11 అయింది, తమ్ముడికి 1 అవుతుంది. అంటే ఈ డిఫరెన్స్ ఎంతమ్మా? 10 ఇయర్స్. ఎప్పుడైతే డిఫరెన్స్ ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఎప్పుడైతే డిఫరెన్స్ అనేది ఎప్పుడైతే ఒక్కసారి గ్యాప్ క్రియేట్ అవుతుందో లైఫ్ లాంగ్ గ్యాప్ అనేది అంతే ఉంటుంది. మనం ఏజెస్ మొత్తం కూడా గ్యాప్ బేస్ మీద చేస్తామమ్మా. ఏజెస్ కంప్లీట్గా గ్యాప్ బేసెస్ మీద చేస్తాం. ఎప్పుడు కూడా గ్యాప్ అనేది మ్యాచ్ కావాలి. ఇప్పుడు ఇంకొక 5 ఇయర్స్ తర్వాత ఎంత అవుతుంది? 15 ఇయర్స్ అవుతుంది. 5 ఇయర్స్ సరే 4 ఇయర్స్ తర్వాత అనుకున్నాం. 4 ఇయర్స్ తర్వాత 15 అవుతుంది. ఇక్కడ ఎంత అవుతుంది? 5 అవుతుంది. అంటే ఒక్కసారి గ్యాప్ మళ్ళీ ఎంత వచ్చిందమ్మా? 10. అంటే ఒక్కసారి కనుక గ్యాప్ కనుక ఫిక్స్ అయిందనుకో లైఫ్ లాంగ్, అంటే ఈ భూప్రపంచం ఉన్నన్ని రోజులు అసలు ఎప్పుడు కూడా గ్యాప్ అనేది చేంజ్ కాదు. ఇది మేజర్ పాయింట్ అనమాట ఏజెస్లో. అవునా కదా? నాకు ఇంకొకళ్ళకి సరే నాకు తమ్ముడు అన్ననే ఉన్నానుకో, మా అన్ననే ఉన్నానుకో, నాకు మా అన్నకి గ్యాప్ ఒక 5 ఇయర్స్ అని, ఇంకా లైఫ్ లాంగ్ జీవితాంతం ఆ గ్యాప్ అనేది సేమ్ ఉంటుంది. అంటే ఎప్పటికైనా కానీ ఒకసారి ఇద్దరు వ్యక్తుల మధ్యలో గ్యాప్ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా ఉండాలి. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్యలో రేషియో 5:6 ఉందనుకుందాం. ఒక 5 ఇయర్స్ తర్వాత ఇది అందాదా, ఎగ్జాక్ట్లీ కాదు, అందాదా ఒక 7:5 అయింది. కానీ ఇక్కడ గ్యాప్ ఎన్ని ఉన్నాయి? 1 పార్ట్ ఉంది. ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది? 2 పార్ట్స్ ఉంది. అంటే ఎప్పటికైనా ఈ గ్యాప్ ఈక్వల్ ఉందా లేదా చెక్ చేయాలి. అదే ఏజెస్ యొక్క కీ పాయింట్ అనమాట. తర్వాత నార్మల్గా అనమాట రేషియో బేస్ మీద, కంప్లీట్గా రేషియో బేస్ మీద. ఇది మేజర్ పాయింట్. ఈ పాయింట్ తర్వాత మనము ఏజెస్ అనేది కంప్లీట్గా రేషియో బేస్ మీద చేస్తాం. అవునా కదా? ఆల్రెడీ మీకు 47 దాకా క్వశ్చన్స్ అనేది నేను చెప్పేశాను. సో ఒకసారి దాని నుంచి కంటిన్యూగా చూడండి. ఇక్కడ మనము కంప్లీట్గా ఇది ఒకసారి చూడండి. ఇది ఆర్ఆర్బి గ్రూప్ డికి వచ్చిందమ్మా. ఇది 2022లో వచ్చింది. క్వశ్చన్ ఏమి ఇచ్చిండు? రితేష్ వయసు మోహిత్ కంటే 12 సంవత్సరాలు ఎక్కువ అన్నాడు. అంటే వాడే క్లియర్గా చెప్తాడు, వీడికన్నా వాడు 12 సంవత్సరాలు ఎక్కువ అంటాడు. మళ్ళీ వీడికన్నా వాడు 12 సంవత్సరాలు ఎక్కువ అంటే ఖచ్చితంగా డిఫరెన్స్ 12 అన్నట్టుగా. అంటే రితేష్ మోహిత్ వయసు కంటే, అంటే రితేష్ పెద్ద 12 సంవత్సరాలు ఎక్కువ. అయితే 17 సంవత్సరాల క్రితం రితేష్ వయసు మోహిత్ వయసుకి 4 రెట్లమ్మ. అంటే ఇది 4:1 అమ్మ. 4 రెట్లు 4:1 అంటే 4 టైమ్స్ ఉంటుంది అంటుండు. అయితే మోహిత్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత అంటుండు. అవునా కదా? ఇది ఎవరు? రితేష్. ఇది ఎవరు? మోహిత్ అనమాట. రైట్ ఆర్ రా? అయితే ఇక్కడ ఇది ఎన్ని ఇయర్స్ బ్యాక్ అమ్మా? ఇది 17 ఇయర్స్ బ్యాక్. రైట్ ఆర్ రా? మీకు ఏం చెప్పినా ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఒకసారి గ్యాప్ అనేది క్రియేట్ అయితే అది లైఫ్ లాంగ్, ఫ్యూచర్ కానీ ప్రజెంట్ కానీ ఎగో కానీ ఎప్పుడైనా కానీ గ్యాప్ సేమ్ ఉంటుంది. మళ్ళీ ఇద్దరు వ్యక్తుల మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది? 12 ఇయర్స్ ఉంది. అది ప్రజెంట్ అయినా 12 ఇయర్సే, ఫ్యూచర్ అయినా 12 ఇయర్సే, లేదు అంటే ఎగో అయినా 12 ఇయర్స్. అంటే ఈ 17 ఇయర్స్ బ్యాక్ వాళ్ళ ఏజ్లో గ్యాప్ కూడా 12 ఇయర్స్ అన్నట్టే కదా. మళ్ళీ ఇక్కడ గ్యాప్ ఎంతమ్మా? 3 పార్ట్స్. అంటే ఈ 3 పార్ట్స్ వాల్యూ 12 ఇయర్స్ అంట. క్వశ్చన్ మార్క్ ఏమంటుండు? మోహిత్ వయసు ఎంత? మోహిత్ అంటే ఎన్ని పార్ట్స్ అమ్మ? 1 పార్ట్ వాల్యూ ఎంత? లెక్కకైతే ఇది 1s, ఇది 4s అమ్మ. అయితే 4 ఇయర్స్ అమ్మ. కానీ ఈ 4 ఇయర్స్ అనేది ఎప్పుడు? 17 ఇయర్స్ బ్యాక్ అనమాట. క్వశ్చన్ మార్క్ ఏమంటుండు? ప్రజెంట్ అంటుండు. 17 ఇయర్స్ బ్యాక్ 4 ఇయర్స్ అయితే ప్రజెంట్ ఎంత అవుతుందమ్మా? మనకి ప్రజెంట్ 17 కలిపితే అయిపోతుంది. సో మన ఆన్సర్ ఎంత? 21 ఇయర్స్. అంటే దీన్ని ఇంతగానం మీకు టైం ఎందుకు పట్టిందంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం పట్టింది. మామూలుగా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒక గురువుగా, ఒక ఫ్యాకల్టీగా. ఇది మొత్తము బేసిక్ లెవెల్ కాబట్టి, ఇది కంప్లీట్గా బేసిక్ లెవెల్ యొక్క కోర్సు కాబట్టి మన యాప్లో 3 కోర్సులు ఉంటాయి. బేసిక్ లెవెల్, ఎన్టీపీసీ, హై లెవెల్ ఉంటుంది. ఇది కంప్లీట్గా బేసిక్ లెవెల్ కోర్సు కాబట్టి మ్యాక్సిమం నీట్గా అర్థం కావడానికి చెప్పిన. అదే ఎగ్జామ్ పాయింట్ వేలో ఇదంతా చేయొద్దమ్మా. ఈ పికాసో చిత్రాలు గీయొద్దు ఎగ్జామ్లో ఎట్లా చేయాలి ఒకసారి నేను చెప్తాను, మీరు రఫ్ చేసుకునేది ఉంటే చేసుకోండి.
ఇప్పుడు రేషియో ఎంత ఉందమ్మా 4:1 ఉంది. అంటే 3 పార్ట్స్ 1 4 1 4 ఎంతమ్మా 4 అంటే +70. అంటే ఎగ్జామ్లో చేసే పద్ధతి ఇది. అంటే మనం లెక్క చేస్తూ చేస్తూ ఏం చేయాలి, లెక్క చేస్తూ చేస్తూ ఏం చేయాలి, అది రిపీట్ చేస్తూ బ్రెయిన్లో రిపీట్ అవుతూ ఉండాలి. అవునా కదా? రైట్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకేనా? మొత్తం ఇంకా దీని బేస్ మీదే ఉంటుంది. ఒకసారి చూడండి అమ్మా. ఇది కూడా ఆర్ఆర్బి గ్రూప్ డికి వచ్చింది, 2022లో వచ్చిందమ్మా ఈ క్వశ్చన్. 6 సంవత్సరాల క్రితం తండ్రి వయసు అతని కుమార్తె వయసుకి 6 రెట్లు. ఈ రేషియో ఎప్పుడు? రెట్లు అంటే మీనింగ్ ఏందమ్మా? టైమ్స్ అనమాట. 6 టైమ్స్ అంటున్నాం. అంటే 6 ఇయర్స్ ఏగో ఫాదర్ ఏజ్ అంట ఆమె కూతురు యొక్క ఏజ్కి, అంటే ఫాదర్ ఇక్కడ డాటర్ యొక్క రేషియో ఎట్లుందంటమ్మా 6:1. ఎప్పుడప్పుడే రాసుకోండి, లేదు అంటే మీరు లెక్క మొత్తం చదివినప్పుడు కూడా రాసుకోండి. సరే చూసి 6 సంవత్సరాల క్రితం తండ్రి వయసు అతని కుమార్తె వయసుకి 6 రెట్లు. 3 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు అతని కుమార్తె వయసుకి 3 రెట్లు ఉంది. అయితే కుమార్తె యొక్క ప్రస్తుత వయసు ఎంత? అంటే డాటర్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత అని క్వశ్చన్ వేస్తున్నాం. రెట్లు అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు గుర్తుపెట్టుకున్నామా, టైమ్స్ అంటాం. ఒక రెట్లు అంటే ఏంటి? టైమ్స్. వీడికంటే వీడి ఇన్ని టైమ్స్ ఉండాలి. చూద్దాం. ఇక్కడ ఇద్దరు డిస్కషన్ చేసుకుంటారమ్మా. ఎవరెవరు డిస్కషన్ చేసుకుంటారు? ఫాదర్ డాటర్ డిస్కషన్ చేసుకుంటారు. ఇది ఎప్పుడంట? 6 ఇయర్స్ ఎగో అప్పుడు ఎన్ని టైమ్స్ ఉంటారంట? 3 టైమ్స్ ఉంటారంట. అంటే ఫాదర్ 3 టైమ్స్ ఉంటుంది. ఎవరికి? డాటర్కి. ఇది 6 ఇయర్స్. తర్వాత 3 ఇయర్స్, ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత రేషియో ఎట్లుందంట అమ్మ? ఎన్ని టైమ్స్ ఉందంటమ్మా? 3 టైమ్స్. ఇదేమో 6 టైమ్స్ అమ్మ, ఇదేమో 3 టైమ్స్. ఓకేనా? ఇది 6 టైమ్స్, ఇది 3 టైమ్స్. అవునా కదా? కానీ జాగ్రత్తగా వినండి. ఇది ప్రజెంట్ అమ్మ, ఇది ఫ్యూచర్, ఇది పాస్ట్. అవునా కదా? ఇది 6 ఇయర్స్ ఏగో అంటుండు, ఇది ఆఫ్టర్ 3 ఇయర్స్ అంటుండు. రైట్ అర్రా? అంటే మిడిల్లో ఉండేది అంతా ప్రజెంట్ అన్నట్టే కదా. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఏమంటుండు? కూతురు యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత అంటుండు. నేనేం చెప్పినా ఎప్పటికైనా గ్యాప్స్ సేమ్ ఉండాలి. తండ్రికి కూతురికి ఒకసారి ఒక ఏజ్ గ్యాప్ ఫిక్స్ అయితే లైఫ్ లాంగ్ గ్యాప్ కూడా సేమ్ ఉండాలి. ఇక్కడ ఫాదర్కి డాటర్కి గ్యాప్ ఎంత ఉందమ్మా? 5 టైమ్స్ ఉంది. ఇక్కడ 5 పార్ట్స్ ఉంది. ఇక్కడ గ్యాప్ ఎంత ఉందమ్మా? 2 పార్ట్స్ ఉంది. అంటే ఎప్పుడు కూడా గ్యాప్ అనేది ఈక్వల్ చేయాలి. మళ్ళీ గ్యాప్ ఈక్వల్ చేయాలి అంటే నేను దీన్ని ఏం చేస్తా? దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, చాలా ఇంపార్టెంట్. దీన్ని నేను ఏం చేస్తా? ఈ 2 పార్ట్స్ ఉందిగా, ఈ 2 పార్ట్స్ తోటి ఇంటూ చేస్తా. ఇక్కడ దీన్ని ఏం చేస్తా? 5 తోటి ఇంటూ చేస్తా. ఎందుకు 5 తోటి? ఇది ఈ గ్యాప్ 5 కాబట్టి ఇప్పుడు ఇంటూ చేయి. ఇప్పుడు ఇది 12 పార్ట్స్ అవుతుంది, ఇది 2 పార్ట్స్ అవుతుంది. ఓకేనా? ఇదెంత అవుతుంది? ఇది 15 పార్ట్స్ అవుతుంది. ఇదెంత అవుతుంది? ఇది 5 పార్ట్స్. చాలా చాలా ఇంపార్టెంట్ మెథడ్ అమ్మా ఇది. బట్టి పట్టొద్దు. చాలామంది ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తారు, అది బట్టి అనమాట. మళ్ళీ దీనికి గ్యాప్ ఎంతమ్మా? 9 ఇయర్స్. ఎగ్జాంపుల్, ఇది ప్రజెంట్ అమ్మ, ఇది 6 ఇయర్స్ బ్యాక్, ఇది ఆఫ్టర్ 3 ఇయర్స్. అంటే ఇక్కడికి గ్యాప్ ఎంత? 9 ఇయర్స్. అవునా కాదా? అంటే ఇక్కడికి గ్యాప్ ఎన్ని పార్ట్స్ అమ్మ? 3 పార్ట్స్. అవునా కాదా? ఇక్కడికి గ్యాప్ ఎంత? 3 పార్ట్స్. అంటే 3 పార్ట్స్ వాల్యూ మనకి ఎన్ని ఇయర్స్ అమ్మ? 9 ఇయర్స్ కదా. క్వశ్చన్ మార్క్ ఏంది? నీ ఇష్టం అమ్మ. 5 పార్ట్స్ డాటర్ వాల్యూ అడుగుతుండు కాబట్టి 2 పార్ట్స్ అయినా కనుక్కో, 5 పార్ట్స్ అయినా కనుక్కో. నేనేం చేస్తా? ఇది ఎక్కువ ఉంది కాబట్టి 5 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటా. ఇదంతా డాటర్ వాల్యూ కదా. 5 పార్ట్స్ వాల్యూ ఎంతనో కనుక్కుంటా. ఇది 1 ఇది 3 అమ్మ. 5 3 ఎంత అమ్మ? 15. రైట్ అర్రా? కానీ ఈ 15 అనేది ఎప్పుడమ్మా? ఆఫ్టర్ 3 ఇయర్స్. అంటే ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత డాటర్ ఏజ్ 15 ఇయర్స్. కానీ క్వశ్చన్ మార్క్ ఏం అడుగుతున్నామా? కూతురు యొక్క ప్రస్తుత వయసు ఎంత? కూతురు యొక్క ప్రస్తుత వయసు 3 ఇయర్స్ తీసేస్తే ప్రజెంట్ ఏజ్ అన్నట్టే కదా. అంటే ఆన్సర్ వచ్చి ఎన్ని ఇయర్స్ అమ్మ? 12 ఇయర్స్ అన్నట్టే కదా. సో మన ఆన్సర్ ఎంత? 12 ఇయర్స్. మీరు కరెక్ట్ చదవలేదు అనుకో, ఇగో ఇక్కడ 15 ఇయర్స్ ఇది ఉంటుంది చూడండి. అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి. మీరు ఏ చిన్న మిస్టేక్ చేసినా ఈడ ఆన్సర్ ఇది పెట్టేస్తారు. ఎందుకంటే ఇవన్నీ గ్రూప్ డి కాబట్టి, లేదు అంటే సెంట్రల్ ఎగ్జామ్స్ కాబట్టి, సెంట్రల్ ఎగ్జామ్స్ ఖచ్చితంగా మైనస్ మార్క్స్ ఉంటాయి. ఎగ్జామ్లు ఇవన్నీ పక్కనే చేయాలి, ఫాస్ట్గా చేయాలి. ఓకేనా? ఇది ఇంత పెద్ద క్వశ్చన్ అంటే కాదమ్మా. ఇది మామూలుగా చేస్తే 2-3 స్టెప్లల్లో అయిపోతుంది. కానీ ఇది బేసిక్ లెవెల్ కోర్సు కాబట్టి నేను నీట్గా చెప్పాల్సి వస్తుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడు.
క్వశ్చన్ని నీట్గా చదవండి, దాంట్లోనే ఆన్సర్ ఉంటుంది. అరుణ్కు ఒక చెల్లెలు ఉంది, ఆమె వయసు అరుణ్ వయసు కంటే 8 సంవత్సరాలు తక్కువ. అంటే అరుణ్కి వాళ్ళ చెల్లెలకి డిఫరెన్స్ 8 ఇయర్స్. అరుణ్ చెల్లెలి వయసు 18 ఇయర్స్ అయితే అరుణ్ వయసు ఎంత అంటే అర్థమైందమ్మా. క్వశ్చన్ ఇంకా మనం చేయాల్సిన అవసరం లేదు, చూడగానే అక్కడ ఆన్సర్ పెట్టు. అరుణ్ కంటే వాళ్ళ చెల్లెలు 8 సంవత్సరాలు చిన్న అంటే వాళ్ళ చెల్లెల కంటే అరుణ్ 8 సంవత్సరాలు పెద్ద అన్నట్టేగా. మరి అరుణ్ చెల్లెల వయసు 18 అయితే అరుణ్ వయసు ఎంత అవుతుందమ్మా? 26 ఇయర్స్ అవుతుంది కదా. ఇదే కదా మన ఆన్సర్. సో ఆన్సర్ ఎంతమ్మా? ఇది కూడా ఎప్పుడు వచ్చింది మనకి? గ్రూప్ డి 2022లోకి వచ్చింది క్వశ్చన్. నేను మరీ చెప్తున్నా, ఎక్కడ కూడా మీరు ఫీల్ కావద్దమ్మా. ఇది అంతా బేసిక్ లెవెల్ కోర్స్. ఇది ఇస్తాడు, ఎగ్జామ్లలో ఇస్తాడు. ఆలోచించుకోండి. నీకు ఈచ్ అండ్ ఎవ్రీ సెంట్రల్ ప్రీవియస్ క్వశ్చన్స్ మొత్తం చెప్తున్నా, దాదాపు 100 క్వశ్చన్లు చెప్తున్నా ఇక్కడ. ఓకేనా? రైట్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడు, కోహ్లీ వయసు రోహిత్ కంటే 3 సంవత్సరాలు తక్కువ. అంటే ఇక్కడ రోహిత్ కంటే కోహ్లీ 3 సంవత్సరాలు తక్కువ అన్నప్పుడు కోహ్లీ కంటే రోహిత్ 3 సంవత్సరాలు ఎక్కువ అన్నట్టే కదా. కోహ్లీ వయసు రోహిత్ కంటే 3 సంవత్సరాలు తక్కువ అంటే రోహిత్ 3 సంవత్సరాలు పెద్ద ఎవరికంటే? కోహ్లీ కంటే. అయితే కోహ్లీ మరియు రోహిత్ల యొక్క వయసుల నిష్పత్తి ఎంత ఇచ్చిండమ్మా? 7:8. అంటే ఇది కోహ్లీ 7 పార్ట్స్ ఏమో కోహ్లీ గాడు, 8 పార్ట్స్ ఏమో రోహిత్ అనమాట. సారీ, గౌడ అన్నందుకు సారీ అమ్మ. 7 పార్ట్స్ ఏమో కోహ్లీ అమ్మ, తర్వాత 8 పార్ట్స్ ఏమో మన రోహిత్ ఇట్ మ్యాన్. అవునా కదా? వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ అమ్మ? ఎన్ని ఇయర్స్? 3 ఇయర్స్. అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ అమ్మ? 1 పార్ట్. అంటే ఈ 1 పార్ట్ వాల్యూ 3 ఇయర్స్ అన్నట్టే. క్వశ్చన్ మార్క్ ఏంది? మన కోహ్లీ యొక్క ఏజ్ ఎంత? కోహ్లీ ఎన్ని పార్ట్స్ అమ్మ? 7 పార్ట్స్. అంటే 7 3s ఎంతమ్మా? 21. సో ఇది కదా మన ఆన్సర్. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఎప్పుడైనా ఈ సోది కూడా చేయొద్దమ్మా. ఇక్కడ 7:8 రైట్ ఆర్? ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏమంటున్నావు? కోహ్లీ యొక్క వయసు ఎంత అంటున్నాను. అంటే ఇండైరెక్ట్గా 7 పార్ట్స్ ఎంత అని క్వశ్చన్ మార్క్ అడుగుతాం. రైట్ ఆర్? అంటే ఇది నార్మల్గా ఈ విధంగా చేస్తామన్నమాట. నేను ఏం చెప్తున్నా అంటే, ఎప్పుడైనా కానీ ఇదంతా చేసే బదులు, ఈ చిన్న స్టెప్ కూడా చేసే బదులు, కోహ్లీ ఎన్ని పార్ట్స్ అమ్మా? 7 పార్ట్స్. 100% కోహ్లీ యొక్క ఏజ్ 7 టేబుల్తో క్యాన్సిల్ కావాలి. అంటే ఇక్కడ ఎక్కడ కూడా 7 టేబుల్ తోటి లేదమ్మా, క్యాన్సిల్ అయ్యేది ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్. ఒకవేళ 2 ఉంటే పరిస్థితి ఇది. సో ఆ విధంగా కూడా చేయొచ్చు. ఇది కూడా మనకి గ్రూప్ డికి 2022కి వచ్చింది. డేట్స్ అప్పుడప్పుడు చేంజ్ అయిపోయినాయి, అంటే షిఫ్ట్ 1 షిఫ్ట్ 2కి, కానీ ఇవన్నీ 2022కే వచ్చింది. ఆలోచించుకోండి, చిన్న క్వశ్చన్సే అడుగుతాడు. అందుకే ఇదంతా బేసిక్ లెవెల్లో వేస్తున్నా. మనకి మళ్ళీ ఎస్ఐ లెవెల్ క్వశ్చన్స్ అన్నీ వేరే ఉంటాయి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తాం. తండ్రి ప్రస్తుత వయసు తన కుమార్తె వయసుకి 3 రెట్లు. ఈ ఫాదర్ అంట తన డాటర్కి 3 టైమ్స్ ఉండంట. 10 సంవత్సరాల తర్వాత అతని వయసు ఆమె వయసుకి రెట్టింపు అవుతుంది. అయితే కుమార్తె యొక్క ప్రస్తుత వయసు ఎంత? ప్రజెంటేజ్. ఇక్కడ తండ్రి అంటుండు, ఈ ఫాదర్ డాటర్ ఇద్దరు మాట్లాడుకుంటారమ్మా. ఫాదర్ డాటర్ మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటారు? ఫాదర్ 3 టైమ్స్ ఉండంట. ఎవరికి? డాటర్కి 3 టైమ్స్ ఉంటారు. ఎప్పుడు? ఇది ప్రజెంట్. ఇది ఎప్పుడమ్మా? ప్రజెంట్. ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత రేషియో ఎన్ని టైమ్స్ ఉందమ్మా? 2 టైమ్స్ ఉందంట. రేషియో 2 టైమ్స్. అవునా? క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఇతనెవరు? ఫాదరు, ఇతనెవరు? డాటర్. మీ కండిషన్ క్లియర్ చెప్పిన, ఎప్పటికైనా ఏజ్ గ్యాప్ అనేది సేమ్ ఉండాలి. అక్కడ ఏజ్ ఇయర్స్లో ఉంది, ఇక్కడ రేషియోలో ఉంది కాబట్టి పార్ట్స్ ఈక్వల్ ఉండాలి. ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉందమ్మా? 2 పార్ట్స్ ఉంది. రైట్ ఆర్? ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉందమ్మా? 1 పార్ట్ ఉంది. గ్యాప్ సేమ్ ఉందా? లేదు. సేమ్ లేకపోతే దీన్ని, ఈ 1 పార్ట్ ఉందిగా, దీన్ని 1 తోటి ఇంటూ చేయి, దీన్ని దేనితోటి ఇంటూ చేయి, అక్కడ ఆ 2 పార్ట్స్ అంటే రివర్స్ దాంతో ఇంటూ చేయి. ఇప్పుడు ఇంటూ చేస్తే రేషియో ఎంతమ్మా? ఇది 3:1 యాజ్ ఇట్ ఈజ్గా అవుతుంది. ఇదేమవుతుంది? 4:2 అవుతుంది. ఇప్పుడు చూడు, జాగ్రత్తగా చూడు. ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత? 2 పార్ట్స్. ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత? 2 పార్ట్స్. ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత? 1 పార్ట్. ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత? 1 పార్ట్. ఎప్పటికైనా ఈ గ్యాప్స్ కూడా సేమ్ ఉండాలమ్మా. ఈ గ్యాప్ ఎంత ఉందమ్మా? 1 పార్ట్ ఉంది. ఆ 1 పార్ట్ వాల్యూయే ఎన్ని ఇయర్స్ అమ్మా? 10 ఇయర్స్ కదా. అంటే 1 పార్ట్ 10 ఇయర్స్ అయితే క్వశ్చన్ మార్క్ ఏమంటుండు? కూతురు యొక్క ప్రజెంట్ ఏజ్. అంటే ప్రజెంట్ అంటే ఇదే కదమ్మా, ప్రజెంట్ అంటే ఇదే. ఇది ప్రజెంట్, ఇది 10 ఇయర్స్ తర్వాత. అంటే మళ్ళీ 1 పార్ట్ వాల్యూ ఎంత అని అడుగుతాం. మళ్ళీ 1 పార్ట్ వాల్యూ ఎంతమ్మా? 10 ఇయర్స్. సో ఇది మన ఆన్సర్. ఓకేనా?
సో ఒకసారి ఆలోచించండి అమ్మా, నేను బేసిక్ లెవెల్ కాబట్టి ఇంత నీట్గా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. హై లెవెల్ కోర్సు హై లెవెల్ లాగానే ఉంటుంది, అది చాలామంది స్టూడెంట్స్కి తెలుసు. సో ఆలోచించండి, ఎప్పటికైనా గ్యాప్ అనేది సేమ్ ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ గ్యాప్ ఎందుకు సేమ్ ఉండాలని చాలామంది స్టూడెంట్స్కి, కొంతమందికి పాపం కొత్త వాళ్ళ స్టూడెంట్స్ కూడా డౌట్ వస్తుంది. ఎందుకు సేమ్ ఉండాలమ్మా? ఇప్పుడు నాకు ఒక 5 years పెరిగిందనుకో, మా అన్నకు కూడా ఒక 5 years పెరుగుతుంది కదా. నాకు ఒక 6 years పెరిగితే మా అన్నకు కూడా 6 years. నాకు ఈరోజు డేట్ 31st అయితే మీకు కూడా 31st. అంటే టైం అనేది ఒకరికి ఎంత అయితే ఉంటుందో ప్రపంచం అంతా ఒకటేలాగా ఉంటుంది. అంటే కొంచెం అవర్స్ తేడా ఉంటాయి కానీ ఇయర్స్ మాత్రం అయితే సేమ్ ఉంటాయి, అవునా కదా? అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 10 years పెరిగితే, ఫాదర్కి 10 years పెరిగితే కూతురు కూడా 10 years పెరగాలి కదా. అంటే ఈ 1 part వాల్యూ 10 years అని అర్థం. ఓకేనా? క్లియర్? సో ఇదమ్మా. సో మీకు క్లారిటీగా ఉండాలి. దీంట్లో ఒకటి ఏంటంటే గ్యాప్ ఈక్వల్గా ఉందా లేదా చెక్ చేయాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్ అమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా మంచి క్వశ్చన్ అమ్మా. క్వశ్చన్ సడన్గా చూస్తే అర్థం కాదు, ఇది లెక్కకి ఎస్ఐ రేంజ్ క్వశ్చన్ అమ్మా. ఇది క్వశ్చన్ నేను చదువుతూ ఉంటా, అప్పుడు చేస్తూ ఉంటా. చూడండి, పి యొక్క ప్రస్తుత వయసుకి 3 రెట్లు, క్యూ యొక్క ప్రస్తుత వయసు కంటే 25 సంవత్సరాల లెక్క. అంటే పిని 3 times ఏమంటుండు, క్యూని అలాగే ఉంచమంటుండు, దానికి 25 సంవత్సరాలు ఎక్కువ అంటుండు. అంటే ఇక్కడ 3p మైనస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 25 years అన్నట్టే. మైనస్ అంటే మీనింగ్ ఏందమ్మా? డిఫరెన్సే కదా, ఈ రెండింటికి డిఫరెన్సే కదా. ఇది పాయింట్ నెంబర్ 1. రెండో పాయింట్, 10 సంవత్సరాల తర్వాత, అంటే క్యూకి ఒక 10 సంవత్సరాలు, పీకి ఒక 10 సంవత్సరాలు కలిపితే దాన్ని రెట్టింపు చేస్తే, ఎవరిని? క్యూని రెట్టింపు చేసిన, పీ వయసుని రెట్టింపు చేసిన అప్పుడు 18 సంవత్సరాలు తక్కువ ఉంటుందమ్మా. ఏది? ఈ క్యూ కేటగిరీ తక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్, క్యూని ఏం చేయమంటుండు? డబల్ చేయమంటు. అంటే ఈ క్యూకి 10 సంవత్సరాలు కలిపితే, అంటే క్యూకి 10 సంవత్సరాలు కలిపితే, క్యూకి 10 సంవత్సరాలు కలిపిన తర్వాత డబల్ చేస్తే, అంటే డబల్ చేసి పీకి 10 సంవత్సరాలు కలిపి 3 times చేస్తే ఎంత ఉండాలంటే డిఫరెన్స్ 18 ఉండాలంట. ఇది కండిషన్ నెంబర్ 2. క్వశ్చన్ ఇప్పుడు ఏమంటుందంటే క్యూ ప్రస్తుత వయసు ఎంత అని క్వశ్చన్ చేస్తుంది. క్యూ ప్రస్తుత వయసు ఎంత అని క్వశ్చన్ చేస్తుంది. చాలా ఇంపార్టెంట్. అంటే పీకి ఒక 10 సంవత్సరాలు కలపాలి, క్యూకి ఒక 10 సంవత్సరాలు కలపాలి. 10 సంవత్సరాలు కలిపిన తర్వాత పీని 3 times చేయాలి, క్యూని 2 times చేస్తే డిఫరెన్స్ ఎంత ఉండాలి? 18 ఉండాలి. అది కూడా క్యూ తక్కువ ఉండాలి. కండిషన్ ఏమంటుండంటే ఇప్పుడు క్యూ ఎంత అంటున్నాం. నార్మల్గా ఇప్పుడు దీన్ని తీసుకుపోయి అవతల చాలామంది ఏం చేస్తారంటే మ్యాథ్స్ స్టూడెంట్స్ అటు ఇటు చేస్తారు, ఒక్క స్టెప్లో ఆన్సర్ వస్తుంది. కానీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఒక్క స్టెప్లో ఆన్సర్ వస్తుంది. జాగ్రత్తగా వినండి. దీనికోసం నేను ఒక చిన్నది ఒకటి చెప్తా చూడండి. ఇప్పుడు ఒక x ఈజ్ ఈక్వల్ టు 14 ఉందమ్మా, సరే ఒక 40 ఉంది. ఇప్పుడు 6x ఈజ్ ఈక్వల్ టు ఏమైపోతుంది చెప్పండి? 40 × 6 కదా. అంటే ఇప్పుడు 6x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా? 240 అవుతుంది. అంటే అర్థమైంది, ఇక్కడ వచ్చిన ఈ నెంబరు ఖచ్చితంగా 6 టేబుల్లో క్యాన్సిల్ అయి ఉండాలి. పాయింట్ నెంబర్ 1 క్లియర్గా, అంటే ఇది ఖచ్చితంగా 6 టేబుల్లో క్యాన్సిల్ అయి ఉండాలి. ఇప్పుడు అదేవిధంగా 3p వస్తే ఇక్కడ వచ్చిన ఒక నెంబరు ఖచ్చితంగా ఇది 3 టేబుల్లో క్యాన్సిల్ అయి ఉండాల్సిందే కదా. అంటే మనము ఏం చేసినా మనకు వచ్చే ఈ 3p వాల్యూ ఖచ్చితంగా ఇక్కడ ఏ టేబుల్తో క్యాన్సిల్ అయి ఉండాలి? 3 టేబుల్తో క్యాన్సిల్. మళ్ళీ ఇది ఖచ్చితంగా 6 టేబుల్తో క్యాన్సిల్ అయినప్పుడు ఇది కూడా 3 టేబుల్తో క్యాన్సిల్ అయి ఉండాలా లేదా? ఎందుకు ఈ సోది అంతా చెప్తున్నా అంటే ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంతమ్మా? 25, రైట్ ఆర్? అంటే క్యూ వాల్యూ తెలిస్తే క్యూ కన్నా ఈ వాల్యూ ఎంత ఎక్కువ ఉండాలి? 25 ఎక్కువ ఉండాలి. ఇప్పుడు మన క్యూ వాల్యూ ఎంత అంటాడు? ఆప్షన్లో ఒకటి తీసుకుందాం, దానికన్నా 25 ఎక్కువ కలిపితే అది ఏ టేబుల్లో క్యాన్సిల్ కావాలి? 3 టేబుల్లో క్యాన్సిల్. అదే కదా ఆన్సర్. నేను ఒకటి చెక్ చేస్తా, మిగతా 3 మీరు చెక్ చేయండి. అది చాలా ఈజీ అమ్మా. ఇది ఆన్సర్ తీసుకుంటామా. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, క్యూ వాల్యూ కనుక 17 అయితే దీనికన్నా ఇది ఎంత ఎక్కువ ఉండాలమ్మా?
25 ఎక్కువ ఉండాలి. రైట్ ఆర్ 25 అంటే ఇది ఎంత అవుతుంది 42 అవుతుంది. ఈ 42 ఖచ్చితంగా 3p తోటి క్యాన్సల్ కావాల్సిందే. అంటే ఈ 42 అనేది ఖచ్చితంగా 3 టేబుల్తో క్యాన్సల్ కావాలిగా, క్యాన్సల్ అవుతుంది. నువ్వు మిగతాది ఏదైనా తీసుకో, 19 తీసుకో అమ్మా, దీనికన్నా 25 ఎక్కువ, దీనికన్నా 25 అంటే ఎంత అవుతుందమ్మా 44, 3 టేబుల్లో క్యాన్సల్ కాదు. 16 తీసుకో, దీనికన్నా 25 ఎక్కువ అంటే 41, 3 టేబుల్లో క్యాన్సల్ కాదు. 21 తీసుకో అమ్మా 46, 3 టేబుల్లో క్యాన్సల్. అంటే మనం చూడగానే ఆన్సర్లు పెట్టేయచ్చమ్మా, ఇవి ఆన్సర్లు కావు, అయిపోయింది, ఇంకా లెక్క అయిపోయింది. ఇలాంటి లెక్క మనకి ఎస్ఐకి ఇస్తుండమ్మా. ఇప్పుడు ఈ లెక్కను మీరు జాగ్రత్తగా నాకు కింద ఆలోచించుకోండి అమ్మా. ఇది బేసిక్ లెవెల్ కోర్స్, మళ్ళీ ఎస్ఐ లెవెల్ కాదు ఇది. రైటరా? ఇప్పుడు ఒకవేళ సార్ మీరు మంచివాళ్ళు, మీరు అదృష్టము నక్కతోక దొక్కినట్టుంది, నా దరిద్రానికి ఇక్కడ ఇంకొకటి ఉంటే పరిస్థితి ఏంటి అన్న. ఇక్కడ ఏమన్నాడమ్మా, అప్పుడు పీ వాల్యూ క్యూ వాల్యూ ఎంత 17, అంటే అప్పుడు ఆటోమేటిక్గా పీ వాల్యూ 14 అన్నట్టే కదా, ఎందుకంటే క్యాన్సిల్ అయితే పీ వాల్యూ 14, క్యూ వాల్యూ 17. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటాడు, పీకి 10 ఇయర్స్ కలపమంటాడు. పీకి 10 ఇయర్స్ కలిపితే ఎంతమ్మా 24, రైట్. క్యూకి 10 ఇయర్స్ కలపమన్నాడు, అంటే ఎంతమ్మా 27, రైటా. దీన్ని ఎన్ని టైమ్స్ చేయమన్నాడు, 3 టైమ్స్ చేయమంటాడు. 3 టైమ్స్ అంటే ఇది ఎంత అవుతుందమ్మా 72 అవుతుంది. దీన్ని ఎన్ని టైమ్స్ చేయమంటాడు, 2 టైమ్స్ చేయమంటాడు, అంటే ఎంత అవుతుందమ్మా 54. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉండాలమ్మా 18 ఉండాలి. మ్యాచ్ అయిపోయిందా లేదా? అంటే మనకు ఆప్షన్లో ఒకవేళ 2 ఇచ్చినా, ఒకవేళ ఆప్షన్లో మనకు 2 ఇచ్చినా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. అంటే మీరు ఇలాంటి లెక్కని ఎంత తొందరగా చేస్తే అంత మంచిదమ్మా. నువ్వు దాన్ని తీసుకుపోయి ఒక మ్యాథ్స్ స్టూడెంట్ లాగా ఇది తీసుకుపోయి పీని సబ్స్టిట్యూట్ చేసి, పీని క్యూని సబ్స్టిట్యూట్ చేసి, అది తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే చాటభారతం అవుతుంది. అదే చెప్తున్నా, అర్థమెటిక్ వాడేటప్పుడు పెన్ను చాలా తక్కువ వాడి దిమాగ్ ఎక్కువ వాడాలి, అవునా కదా. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా ఇది. రేపు మనకు జరగబోయే ఎస్ఐ ఎగ్జామ్లో ఎందుకో డౌట్ కొడుతుందో, వస్తుందని నమ్మకం ఉందమ్మా నాకు. ఇలాంటి క్వశ్చన్, ఇదే కాదు ఇలాంటి క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్, 1కి 2 సార్లు చూసుకో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, రమ్యకి 10 సంవత్సరాల క్రితం వివాహం అయిందమ్మా. ఇప్పుడు ఆమె వయసు వివాహమైన వయసుకి 1/5 టైమ్స్ ఉంది. ఆమె కూతురు వయసు ఆమె ప్రస్తుత వయసులో 10వ వంతు. 10వ వంతు అంటే 1/10th పార్ట్. అయితే ఆమె కూతురు యొక్క ప్రస్తుత వయసు ఎంత? ఇది కూడా 2022లో వచ్చిందాం. అంటే ఇవన్నీ 2022 అంటే ఇప్పుడు 25, 26, 27 అంటే ముందు ముందు కొంచెం మంచి మంచి క్వశ్చన్లు వస్తుంటాయమ్మా. ఇంకా అంటే ఎగ్జామ్కి కొంచెం హై లెవెల్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అయితే ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా చూడండి, రమ్యకి 10 సంవత్సరాల క్రితం వివాహమైంది. ఇప్పుడు వయసు ఆమె వివాహమైన వయసుకి ఎన్ని టైమ్స్ ఉందంటాం 1/5. అంటే 1/5 అంటే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చమ్మా 6:5 లాగా రాసుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు మనము ఒక ఫ్రెండ్ గారిని కలిస్తే వాడికి ఏం చెప్తాం, అరే నాకు పెళ్ళయి ఒక 5 సంవత్సరాలు అవుతుందిరా అంటాం. అంటే పెళ్ళికి ప్రజెంట్కి గ్యాప్ 5 ఇయర్స్ అన్నట్టే కదా మీనింగ్. వాడు క్వశ్చన్ క్లియర్గా మెన్షన్ చేసాడు. ఇప్పుడు ఆమె వయసు అంటే ఎప్పుడైనా ఇప్పుడు నా మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ అవుతుంది అంటున్నా. అంటే మ్యారేజ్ ఉన్నప్పుడు నా ఏజ్ ఎక్కువ ఉంటుందా, ప్రజెంట్ ఎక్కువ ఉంటుందా? ప్రజెంటే కదా. అంటే ఇది ప్రజెంట్, ఇది మ్యారేజ్ అయినప్పుడు, ఈ రెండింటి మధ్యలో డిఫరెన్సే కదమ్మా మ్యారేజ్ గ్యాప్. ఇప్పుడు రమ్యకి ఎన్ని ఇయర్స్ బ్యాక్ పెళ్ళి అయిపోయిందమ్మా 10 ఇయర్స్ బ్యాక్ పెళ్ళింది. అంటే వీళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ 10 ఇయర్సే కదా మ్యారేజ్కి ప్రజెంట్. అంటే ఈ 1 పార్ట్ వాల్యూ 10 ఇయర్సేగా. మళ్ళీ 1 పార్ట్ వాల్యూ 10 ఇయర్స్ అయితే 6 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుందమ్మా 6 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది 60 ఇయర్స్ అవుతుంది. రైట్ ఆర్? అంటే రమ్య ప్రజెంట్ ఏజ్ ఎంతమ్మా 60 ఇయర్స్. పాయింట్ నెంబర్ క్లియర్. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నా, ఆమె కూతురు వయసు ఆమె ప్రస్తుత వయసులో 1/10. అంటే ఈమె ఏజ్లో 1/10 ఉందంట ఆమె యొక్క డాటర్. అంటే ఇప్పుడు డాటర్ ఏజ్ వచ్చి ఎన్ని ఇయర్స్ అన్నట్టమ్మా 6 ఇయర్స్ అన్నట్టే. క్వశ్చన్ మార్క్ ఏమంటుండు, కుమార్తె యొక్క ప్రస్తుత వయసు ఎంత? అంటే ఆన్సర్ ఎంతమ్మా 6. అంటే క్వశ్చన్ని ఎంత నీట్గా చదివితే అంత మంచిగా ఉంటుందమ్మా. ఇవన్నీ చాలా చిన్నపిల్లల లెక్కలు ఇవన్నీ. అందుకే ఇది ఆర్ఆర్బి గ్రూప్ డికి అన్ని బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అమ్మా. కొంచెం స్టఫ్ ఉన్న క్వశ్చన్ అంటే ఇందాక లాంటి క్వశ్చన్స్ అన్నమాట. ఓకేనా?
రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తాం. రాధా మరియు రమ వయసుల మధ్య వ్యత్యాసం అంటే డిఫరెన్స్ అమ్మ, అంటే ఒకళ్ళకంటే ఒకళ్ళు పెద్ద. కానీ దీంట్లో రాధా పెద్దదా రమ పెద్దదా క్లారిటీ ఇవ్వలేదు. 6 years అన్నమాట. వారి వయసులో మొత్తము ఎంత అంటామా 20 అంట. రాధా రమ కంటే పెద్దది క్లియర్గా మెన్షన్ చేసింది. ఈ రాధా అంట రమ కంటే పెద్దదంట. అయితే రాధా వయసు ఎంత అని క్వశ్చన్ వేసిందమ్మ. నాకు పెద్ద ఆమె ఏజ్ అడుగుతుండ్రు. నాకు ఈ రాధా రమ వదిలేసాను, ఇవన్నీ సోది. వాడు నేను ట్రాప్ చేస్తాడు. రాధా రమ అంటే రా 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 లారీ 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 అనే పదాలు వాడుతుంటే ఆ రాను మనము కంటిన్యూస్గా వాడితే ఏమవుతుందంటే పిచ్చిలేసి ఏదో బూత్ పదం వచ్చేస్తాం. రాధా రామ రమేష్ సురేష్ ఇట్లా అని ఇస్తుంటాడు. నాకు అవన్నీ వద్దు. నేను ఏబి అనుకుంటా. ఏ పెద్దది, బి చిన్నది. ఇద్దరు కలిపితే ఎంత అంట 26 years. వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటమ్మా? వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటాం 6. పెద్దోడు ఏజ్ కావాలని అంటే ఏ కావాలి. ఎప్పటికైనా పెద్దల నుంచి చిన్నది తీసేస్తారు. మనకు పెద్దోళ్ళు కావాలి. రమ మనకి ఇదంతా సోది, ఇది పక్కకు పెట్టేసి పెద్దోళ్ళు కావాలంటే ఈ రెండింటిని ప్లేస్ చేసి బై 2 చేస్తాం. 32/2 అంటే 32/2 అంటే ఆన్సర్ ఎంత 16 years. అంటే పెద్దోళ్ళ ఏజ్ అంటే అర్థమైందమ్మా 16 years. ఒకవేళ చిన్నోళ్ళ ఏజ్ అంటే ఈ రెండింటిని మైనస్ చేయాలి. మైనస్ చేసి బై 2 చేస్తే చిన్నోళ్ళ ఏజ్ 26 - 6 అంటే 20/2 చేస్తే ఎంత 10. సో ఇది అనమాట. ఇక్కడ నిన్ను కావాలని కన్ఫ్యూజ్ చేస్తాడు అనమాట. ఇక్కడ ఒకవేళ పెద్దదైతే రాధా వయసు అంటే పెద్దోళ్ళ వయసు అడుగుతున్నాం. చిన్నోళ్ళ వయసు కావాలంటే బి వాల్యూ అనమాట. మీరు బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, మీ జీవితాంతం ఇది చాలా ఇంపార్టెంట్. A+B A-B ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. A+B ఈవెన్ నెంబర్ ఉంటే A-B కూడా ఈవెన్ నెంబరే ఉండాలి. ఇది ఈవెన్ నెంబర్ ఉంటే ఇది కూడా ఈవెన్ నెంబర్. A+B ఆడ్ నెంబర్ ఉంటే ఇది కూడా ఆడ్ నెంబరే ఉండాలి. ఇది ఆడ్ నెంబర్ ఉంటే ఇది కూడా ఆడ్ నెంబరే ఉండాలి. ఎప్పటికైనా కానీ ఒకటి ఈవెన్ ఒకటి ఆడ్ నెంబర్ ఉంది అంటే అవి ఖచ్చితంగా పాయింట్స్లలో వస్తాయి, గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది నోట్ అని పెట్టుకొని రాసుకోండి అమ్మా. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే A+Bలు ఉంటే ఈవెన్ నెంబర్లో ఉండాలి, లేదు అంటే ఆడ్ నెంబర్లో ఉండాలి. రెండు, ఒకటి ఆడ్ నెంబరు ఒకటి ఈవెన్ నెంబరు, ఒకటి ఆడ్ నెంబరు ఒకటి ఈవెన్ నెంబర్ ఉంటే ఖచ్చితంగా అది ఏమవుతుంది అంటే మైనస్లో అయిపోతాయి, పాయింట్స్లలో వస్తాయి. దీని బేస్ మీద ఇప్పుడు నేను చెప్పిన ఈ బేస్ మీద ఆర్థమెటిక్లో దాదాపు ఎగ్జామ్లో ఒక 4 to 5 క్వశ్చన్స్ వస్తాయమ్మా. ఓన్లీ A+B A-Bని బేస్ చేసుకొని మనకి ఎగ్జామ్లో 4 to 5 క్వశ్చన్స్ వస్తాయి. అంటే వాడు క్లియర్గా మెన్షన్ చేయడు, ఇట్లా మనం ఈ ఫార్మేట్లోకి తెచ్చుకోవాలన్నమాట. ఓకేనా? రైట్ అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి. ఒక తల్లి కొడుకు మరియు కూతుర్ల వయసులో మొత్తం 70 years అమ్మ. తల్లి తన కొడుకు కంటే 3 రెట్లు పెద్దది మరియు కుమార్తె సోదరుడు కంటే 5 సంవత్సరాలు పెద్దది. అయితే తల్లి వయసు ఎంత అని క్వశ్చన్. కొంచెం చూడగానే గజిబిజి ఉంటుంది, పెద్ద లాజిక్ ఏం లేదమ్మా. ఖచ్చితంగా ఇక్కడ మదర్ ఇచ్చిండు. తర్వాత ఏమంటుండు, కుమార్తె తన సోదరుడి కంటే 5 సంవత్సరాలు అంటే డాటర్ పెద్దది. ఫస్ట్ మదర్ పెద్దది రాసుకుంటున్నా, తర్వాత డాటర్, తర్వాత సన్. అంటే ఇప్పుడు ఇది మొత్తం ఎంత అమ్మా 70. రైట్ అర్? ఇప్పుడు క్వశ్చన్ ఏమంటుండు, తల్లి తన కొడుకు కంటే 3 రెట్లు పెద్దది. అంటే మదర్ సన్ యొక్క రేషియో ఎంత ఉందమ్మా 3:1. రైట్ అర్? మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈ 70 ఎవరమ్మా? ఈ 70 ఎవరు? మామూలుగా ముగ్గురు. ఇప్పుడు నేను ఒక చిన్న క్లారిటీ ఇస్తా చూడండి. మదర్ దగ్గర ఒక 50 రూపాయలు ఉన్నాయి అనుకున్నాం, అమ్మ దగ్గర ఒక 50 రూపాయలు, కూతురు దగ్గర ఒక 35 రూపాయలు ఉన్నాయి అనుకున్నాం. కూతురు దగ్గర ఎన్ని ఉన్నాయి? 35 ఉన్నాయి అనుకున్నాం. సరే, మదర్ దగ్గర ఒక 55 ఉన్నాయి అనుకున్నాం. కూతురు దగ్గర ఒక 35 ఉన్నాయి అనుకున్నాం. కొడుకు దగ్గర ఒక 30 రూపాయలు ఉన్నాయి అనుకున్నాం. ఇది నార్మల్గా ఒక క్యాజువల్గా చెప్తున్నా. మొత్తం ఎంత అమ్మా 80, 30, 50, 30, 80, 80 ప్లస్ 10 90, 90 ప్లస్ ఇది ఎంతమ్మా 120. రైట్ అర్? మొత్తం ఎంత 120. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి, వీళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ ఎన్ని రూపీస్ ఉందమ్మా 5 రూపీస్ ఉంది. రైట్ అర్? ఈ 5 రూపీస్ తీసుకొని నేను జోలో పెట్టేసుకున్నామ్మా. ఈ 5 రూపీస్ తీసుకొని నేను జోలో పెట్టేసుకున్నాను. అంటే
ఈ ఎక్స్ట్రా 5 రూపీస్ తీసేసుకొని నేను జోలో పెట్టుకున్నా. అంటే కూతురు దగ్గర ఉన్న 5 రూపీస్ తీసుకొని నేను జోలు పెట్టుకున్నా. తీసుకుంటే తల్లి ఏం చేసిందంటే ఈ 5 రూపాయలు తీసుకొని మీ ఇద్దరు కొట్టుకుంటారు అని ఈ కూతురు దగ్గర నుంచి తీసుకొని 5 రూపాయలు తీసుకుని ఇప్పుడు వీళ్ళిద్దరు ఏమవుతారు? సమానంగా అవుతారు. ఒకసారి సమానంగా అయితే చూడండి 55 30 30 మొత్తం ఎంత 60 115 కదా. అంటే ఇక్కడ వాడు క్వశ్చన్ ఏమి ఇచ్చిండ అంటే ఎవరికి ఎంత ఇచ్చిండో తెలియదు, ఎవరికి ఎంత ఇచ్చిండ్రో తెలియదు. అవునా కదా? ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఈ 120లో నుంచి 5 రూపీస్ పక్కకు పెట్టేస్తే 115 కదా. ఈ 115లో ఇద్దరు డాటరు సన్ ఇద్దరు సమానంగా ఉన్నట్టే కదా. ఈ 70లో నుంచి 5 రూపాయలు పక్కకు తీసేసి అప్పుడు డాటరు సన్ను వీళ్ళు ఈ సన్ను ఈ ఇద్దరు ఉంటారు కదా, వీళ్ళిద్దరు సమానం అన్నట్టే కదా. ఎప్పుడు ఈ కండిషన్ ఇది ఎంత 3 4 5 అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ 5 పార్ట్స్. అంటే 5 పార్ట్స్ వాల్యూ ఎంత తీసుకుంటున్నా 65 రూపీస్. ఎందుకు 65 తీసుకున్నా? ఈ 70లో నుంచి 5 పక్కకు తీసి పెట్టేసి రైట్. ఇప్పుడు ఇది 1 ఇది ఎంతమ్మా? ఇది 1 ఇది 13 అమ్మ. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఏమంటుండు? ఓన్లీ తల్లి వయసు ఎంత అంటుండు. అంటే 13 3 ఎంతమ్మా? 13 3 ఎంతమ్మా? 39. ఆన్సర్ అయిపోయింది. సార్ మళ్ళీ 5 రూపాయలు ఏంటంటే మనకి ఇక్కడ డాటర్ది అడుగుతలేడు, ఇక్కడ 39 కదా. అంటే కూతురికి దగ్గర 39 ఉన్నాయి, 1:1 కదా. కొడుకు దగ్గర కూడా 39 ఉన్నాయి. ఇప్పుడు ఆ 5 వీళ్ళకి ఇచ్చేసే. అంటే ఇప్పుడు లెక్క కూతురు దగ్గర 18 రూపాయలు ఉన్నాయి, కొడుకు దగ్గర 13 రూపాయలు ఉన్నాయి. ఇది అనమాట. కానీ ఇక్కడ మనకి ఎవరి గురించి అడగలేదు కాబట్టి ఇది ఈ విధంగా. అంటే ఇప్పుడు ఇవన్నీ మీకు ఎట్లా తెలవాలి? ఇదంతా మీకు ఎట్లా తెలవాలి? చూడగానే ఎస్ ఇప్పుడు ఈ 70లో నుంచి ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉన్నాయో ఆ ఎక్కువ తీసి పక్కకు పెట్టేసినాకో వాళ్ళిద్దరు సమానంగా. ఈ 70లో నుంచి 5 ఈమె దగ్గర 5 ఎక్కువ ఉన్నాయి, ఆ 5 ఎక్కువ పక్క తీసి పెట్టినా అప్పుడు ఇద్దరు ఏమైపోతారు? సమానం అయిపోతారు. ఎప్పుడు సమానం అవుతారు? ఇదంతా 65 రూపీస్ ఉన్నప్పుడు సమానం అవుతారు. ఎందుకు 65? ఆ 5 తీసుకొని పక్కకు పెట్టినా. ఇలాంటి క్వశ్చన్స్ మనకి కానిస్టేబుల్లో అడిగే అవకాశం ఉంటుంది. కానిస్టేబుల్ కానీ లేకపోతే ఇప్పుడు హైకోర్టు జాబ్స్ కొన్ని, అంటే హైకోర్టులో లేదనుకో, కొన్ని డిఫరెంట్ ఉంటాయి కదా ఆ రేంజ్ జాబ్లు, అలాంటి దాంట్లో ఇది అడిగే ఆస్కారం ఉంటుంది. ఓకేనా? రైట్ అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తాం. ఇక్కడ చూడండి, ఏబీల యొక్క ప్రస్తుత వయసులో మొత్తం 30 సంవత్సరాలు. 5 సంవత్సరాల తర్వాత వారి వయసులో మొత్తము 3:2 ఉంది. అయితే ఏ యొక్క ప్రస్తుత వయసు ఎంత? ఇది కూడా 2022 అమ్మ. అంటే ఇద్దరు ప్రజెంట్ ఏజ్ ఎంత అమ్మ? 30 ఇయర్స్. ఎవరిది? ఏబీలది 30, ఏబీలది 30 ఇయర్స్ అమ్మ. అయితే ఇది ఎప్పుడు ప్రజెంట్ 5 సంవత్సరాలు అంటే ఇద్దరికి కూడా 5 పెరగాల్సిందే కదా. అంటే 5 సంవత్సరాల తర్వాత వీళ్ళ ఏజ్ వచ్చి టోటల్ ఎంత అవుతుంది? 40 అవుతుంది. మళ్ళీ 40 అన్నప్పుడు అప్పుడు రేషియో ఎంత ఉందమ్మా? 3:2 ఉంది. అంటే 3:2 అంటే ఇది మొత్తం ఎన్ని పార్ట్స్ అమ్మా? 5 పార్ట్స్. 5 పార్ట్స్ వాల్యూ 40 ఇయర్స్ అయితే క్వశ్చన్ మార్క్ ఎవరిది అడుగుతుండు? ఏది అడుగుతుండు? ఏది ఎంత అని అడుగుతుంది. అంటే 3 పార్ట్స్ ఎంత? ఇది 1 ఇది 8 అమ్మ. 8 3 ఎంతమ్మా? 24 ఇయర్స్. మళ్ళీ ఈ 24 ఇయర్స్ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇది ఎప్పుడమ్మా? 5 ఇయర్స్ బ్యాక్ అన్నమాట. ఆఫ్టర్ 5 ఇయర్స్. ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత నా ఏజ్ 24 అంటే ప్రజెంట్ 19 అన్నట్టే కదా. అంతే కదమ్మా. చిన్నగా ఆలోచించండి. మనము ఎప్పటికి కూడా మనం ఎప్పుడూ కూడా ఏంటిది ఏదో ఆర్థమెటిక్ మ్యాథ్స్ లాగా చూడకు. ఎట్లా అంటాం? అరే నాకు ఇంకొక 2 సంవత్సరాలు ఉంటే 20 సంవత్సరాలు రా అంట. మనం ఒక ఫ్రెండ్ తోటి ఏ విధంగా అయితే డిస్కషన్ చేస్తారో అదే విధంగా నీ మనసులో ఒక ఫ్రెండ్తో డిస్కషన్ చేయాలను. ఒక ఆర్థమెటిక్ చేసేటప్పుడు నీకు నువ్వు డిస్కషన్ చేయాలి. బాగా గుర్తుపెట్టు. ఇప్పుడు నా ఏజ్ 24 సంవత్సరాలు రా. ఎప్పుడు? ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత. ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత నా ఏజ్ 24 రా అనుకుంటాం. అంటే ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత నా ఏజ్ 24 అంటే ఇప్పుడు 19 అన్నట్టే కదా. ఈ రేషియో ఎప్పుడుది? ఈ రేషియో అంతా 5 సంవత్సరాలదే కదా. అవునా కదా? అంటే ఎప్పటికైనా ఆర్థమెటిక్లో క్వశ్చన్లోనే 80% ఆన్సర్ ఉంటుందమ్మా. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. ఇదంతా బేసిక్ లెవెల్ కోర్స్ అమ్మా. ఇవన్నీ హై లెవెల్ కాదు. ఇవన్నీ తెలిస్తేనే మీరు హై లెవెల్ నేర్చుకోగలుగుతారు. అందుకే బేసిక్ లెవెల్ అనే ఒక్కొక్క దాంట్లో నేను 100 క్వశ్చన్లు చెప్తున్నా. బేసిక్ లెవెల్ కోర్సులో, బేసిక్ లెవెల్లో ఎన్టీపీసీలో. అర్థమవుతుంది? క్వశ్చన్ ఒకసారి చూడండి. రజని తన తండ్రి వయసు రజని వయసుకి 3 రెట్లు అమ్మ. మరియు రజని వయసు ఆమె సోదరి లావణ్య వయసుకి 2 రెట్లు. ఇప్పటి నుండి 2 సంవత్సరాల తర్వాత
ముగ్గురు వయసులో మొత్తము 60 సంవత్సరాలు. అయితే రజని ప్రస్తుత వయసు ఎంత? ముగ్గురు దగ్గర 60 రూపాయలు ఉన్నాయంట. ఇక్కడ ఏమంటారు? రజని తండ్రి. ఇదంతా సోది అమ్మ. కావాలని రజని తండ్రి వయసు రజని వయసుకి 3 రెట్లు, రజని వయసు ఆమె సోదరుడి లావణ్య వయసు. ఇదంతా సోది కాదు. కావాలని వాడు క్వశ్చన్ ఏం చేసిండంటే ఈ రజని 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 అంటే ఒక పదాన్ని కావాలని తింగర్గా కావాలని 3 సార్లు పలికిచ్చేటట్టు చేసిండు ఎగ్జామ్లో. నేను ఎప్పుడైతే మనం వాడిన పదమే వాడుతుంటే మనకి చికాకు పుడుతూ ఉంటుంది. కావాలంటే ఒక థర్మకోల్ ఉంటుంది కదా, ఒక థర్మకోల్ని తీసుకొని బర్ర 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 గీకుతుంటే ఆ సౌండ్ మనకి ఎంత ఇరిటేట్ అనిపిస్తుంటుంది. ఒక గోడ కాడ ఇట్లా ఇట్లా గీకుతుంటే సేమ్ అంత ఇరిటేట్ అనేది మనకు ఒక ఎగ్జామ్ హాల్లో వాడిన పదమే వాడుతుంటే అంత ఇరిటేట్ ఉంటుంది. దీన్ని వాడు ఈజీగా ఇవ్వచ్చు. ఒక తండ్రి ఏబీల వయసులో మొత్తము అని ఇవ్వచ్చు. 2 సంవత్సరాల తర్వాత ఏబీల వయసులో మొత్తము 60 సంవత్సరాలు. అయితే ఏబీల వయసులో ఇన్ని రెట్లు అని ఇవ్వచ్చు. ఎందుకు ఇవ్వలేదు వాడు అంతా ఏబీలు అని ఎందుకు ఇవ్వలేదు అంటే నిన్ను చికాకు పెట్టి ఇవ్వాలి. అంటే ఈజీగా అడిగితే నువ్వు తొందరగా క్యాచ్ చేయగలుగుతావు. అది మీనింగ్. ఇప్పుడు 60 ఇయర్స్ అమ్మ. ఎవరిది? ఫాదర్ది, రజనీది, లావణ్యది. 60 ఇయర్స్ టోటల్. కానీ ఈ 60 ఇయర్స్ ఎప్పుడు అంటుండు? 2 ఇయర్స్ తర్వాత అంటుండు. అంటే మీనింగ్ ఏంది? ఫాదర్కి 2 సంవత్సరాలు కలిపిండు, రజనీకి 2 సంవత్సరాలు కలిపిండు, లావణ్యకి 2 సంవత్సరాలు కలిపిండు. 2 సంవత్సరాలు కలిపితేనే 60 అవుతుంది. అంటే వీళ్ళందరిది ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత కలిపితే అంటే 6 ఇయర్స్ కలిపితే వాళ్ళది 60 సంవత్సరాలు అవుతుంది. అంటే వాళ్ళు ప్రజెంటు ఈ 6 ఇయర్స్ తీసేస్తే వాళ్ళ ప్రజెంటు 54 ఇయర్స్ అన్నట్టేగా. రైటరా? ఇది ఎవరిది? ఫాదర్ది, రజనీది, లావణ్యది. ఎగ్జామ్లో ఇంత పికాసో చిత్రాలు గీయొద్దమ్మా. మీకు బేసిక్ లెవెల్ కోర్స్ అంటే బేసిక్గా నీట్గా చెప్తున్నా ఇక్కడ. అంటే ఇది ఆఫ్టర్ 2 ఇయర్స్, ఇది ప్రజెంట్ అమ్మా. ఇప్పుడు స్టోరీకి వెళ్దాం. రజనీ తండ్రి వయసు రజనీకి 3 రెట్లు. అంటే ఫాదర్ది రజనీది రేషియో ఎంత ఉందమ్మా? 3:1. రైటా? రజనీ వయసు ఆమె సోదరి లావణ్య వయసుకి 2 రెట్లు. మరియు రజనీ అంట లావణ్యకి 2 రెట్లు ఉందంట. నేను రివర్స్ వస్తే జాగ్రత్తగా చూడండి. ఫాదరు, రజనీ, లావణ్య. అవునా కదా? మనం డబల్ స్టెప్ అయ్యేది. లావణ్యకి రజనీ ఎట్లుందమ్మా? 2 టైమ్స్. రజనీకి ఫాదర్ ఎట్లుండమ్మా? 3 టైమ్స్ ఉండు. 3 టైమ్స్ అంటే ఇది 6. అవునా కదా? మొత్తం ఎంతమ్మా? 6 పార్ట్స్, 2 పార్ట్స్, 8 పార్ట్స్, ఇది 1 పార్ట్, 9 పార్ట్స్. అంటే ఇదంతా ప్రజెంటేజే కదా. ఈ ప్రజెంట్ టోటల్ ఎన్ని పార్ట్స్ అమ్మా? 9 పార్ట్స్. 9 పార్ట్స్ వాల్యూ ఎంతమ్మా? 54 ఇయర్స్. క్వశ్చన్ మార్క్ ఏమడుగుతుండమ్మా? రజనీ అంటే ఎన్ని పార్ట్స్ అమ్మా? 2 పార్ట్స్. అంటే ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ రేషియో ఎప్పుడుది? ఇది ఎప్పుడుది? ఇది ప్రజెంట్ది. రేషియో కూడా ప్రజెంట్. అంటే ఈ 2 మ్యాచ్ కావాలి. ఇది ఎప్పుడుది? ఆఫ్టర్ 2 ఇయర్స్. ఈ రేషియో ఎప్పుడుది? ప్రజెంట్ది. మ్యాచ్ కాలేదు కాబట్టి మనం ప్రజెంట్లోకి తెచ్చుకున్నాం. అర్థమవుతుందా? ఎగ్జామ్లో ఇదంతా చేయొద్దమ్మా. ఎగ్జామ్లో ఇదంతా ఎట్లా చేస్తాం? ఇది వేస్ట్ పాయింట్. ఎగ్జామ్లో ఈ పాయింట్ ఒకటే చేయాలి. దీంట్లో నుంచి 6 తీసేస్తే 54 ఇట్లా రాసుకోవాలి ఎగ్జామ్లో. అంటే 9 పార్ట్స్ వాల్యూ ఎంత అయితే దాంట్లో 2 పార్ట్స్ వాల్యూ ఎంత. అంటే ఎగ్జామ్లో చేసే పద్ధతి. అంటే మన హై లెవెల్లో మొత్తం ఇట్లనే చెప్తాం. కానీ ఇది చాలామంది పాపం స్టూడెంట్స్ బేసిక్ పాపం తెలియదు. వాళ్ళకి తెలియకుండా పాపం వాళ్ళని జాబ్ కొట్టియాలంటే వాళ్ళకి కనీసం కొంచెం పేషెన్సీ ఉండాలి కదా. వాళ్ళు ఇది నేర్చుకున్న తర్వాత హై లెవెల్ నేర్చుకోవడం నేర్చుకోకపోవడం అది వాళ్ళ ఇష్టం. అది ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసాం.